బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి రాచరిక ఆనవాళ్లను ఒక్కొక్కటిగా చేర్పిస్తున్నారు. రాచరిక నియంతృత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. రాజముద్రలో తెలంగాణ పోరాట పటిమ త్యాగాలను ప్రతిబింబించేలా కీలక మార్పులు చేశారు. కాకతీయ కళాతోరణం చార్మినార్ చిహ్నాలను తొలగించారు. రాజముద్ర రూపకల్పనలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అని తెలుగులో, తెలంగాణ సర్కార్ అని హిందీలో ఉండటంతో సర్కార్ పదం స్థానంలో శాసన్ అనే పదాన్ని చేర్చారు. సర్కార్ అనే పదం రాచరికాన్ని సూచిస్తుందని, రాచరికపు ఆనవాళ్లు ఉండొద్దని ఆ పదాన్ని తీసేసినట్లుగా తెలుస్తోంది. శాసన్ అనే పదం చట్టాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రజాపాలనకు అర్థం వచ్చేలా తెలంగాణ శాసన్ అనే పదాన్ని ఎంపిక చేసినట్లుగా సమాచారం. ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి రాచరిక ఆనవాళ్లను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నారు. అటు రాచరిక నియంతృత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరిగా కూడా వారి యొక్క నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఎటువంటి మార్పులు చేర్పులు జరిగాయి, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి సార్ అందిస్తారు. పివి గారు, అసలు ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ఎటువంటి మార్పులు ముఖ్యంగా జరిగాయి, ముఖ్యంగా మిగతా వాళ్ళంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేయడానికి గల కారణాలేంటి? ప్రధానంగా అంటే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ లోగోను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోగోను తయారు చేసింది. దాంట్లో కాకతీయ తోరణంతో పాటు చార్మినార్ కూడా రెండు పెట్టి అదేవిధంగా అశోకుడు ఏదైతే ఉందో అది కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇది అంటే ప్రభుత్వాలు ఇప్పుడు రాచరిక ప్రభుత్వాలు పోయి ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ పాలనకు ముందు దేశవ్యాప్తంగానే సంస్థానాలు కానీ లేకుంటే రాజుల పాలన కానీ కొనసాగింది. అవన్నీ కూడా రాచరిక పాలనలు అనే ఉద్దేశంతోనే తిరుగుబాట్లు జరిగినాయి. ఒక రాజు ఇంకో రాజు మీద దండయాత్రలు చేసుకోవటం, ఒక నవాబు ఇంకో నవాబు మీద దండయాత్రలు చేయటం, ఆ రకంగా జరిగినటువంటి దేశవ్యాప్తంగా జరిగినటువంటి కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామ క్రమంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు ప్రజాస్వామికంగా సింబాలిక్ గా ఉండాలి. ఏదైనా ఒక ప్రభుత్వం సంబంధించిన లోగో తయారు చేసినా ఇంకోటి తయారు చేసినా అది ప్రజాస్వామ్య పాలనకి ప్రజాపాలనకి సూచికగా ఉండాలి తప్ప పాత రాచరిక వ్యవస్థ ఆనవాళ్ళని మళ్ళీ మనం కొనసాగించడం అనేటువంటిది ఇది రాచరిక పాలనకి సూచికగా ఉంటుంది అనేటువంటిది. అందుకని కేసీఆర్ కున్నటువంటి ఆయనకున్నటువంటి రాచరిక పోకడలు లేకుంటే ఆయన దొర మనస్తత్వం నుంచి కాకతీయులు అంటే రాచరిక పాలన సింబాలిక్లు ఏర్పాటు చేశారు. నిజానికి కాకతీయులు పాలన ఎవరు వ్యతిరేకించట్లేదు, లేకుంటే కాకతీయుల గురించి ఇక్కడ చర్చ కాదు. కానీ కాకతీయుల పాలన కానీ లేకుంటే నిజాం పాలన కానీ లేకుంటే పాత నిజాం నవాబులు పాలన నుంచి లేదంటే రాజుల పాలన అంతా కూడా రాచరిక పాలన. రాచరిక పాలనలో ప్రజల తిరుగుబాట్లు కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్య పాలనలో కూడా ఉద్యమాలు ఉంటాయి, రాచరిక పాలనలో కూడా తిరుగుబాట్లు ఉంటాయి. కాకతీయ కాలంలో సమ్మక్క సారక్కల తిరుగుబాటు ఉంది. మరి అది ఎవరి కోసం జరిగినట్టు? ప్రజల మీద పన్నుల భారం వేశారని జరిగినటువంటి ఒక తిరుగుబాటు, దాని మీద పెద్ద ఉద్యమం నడిచింది. అదొక రాచరిక పాలనకి సింబాలిక్ గా ఆనాడు జరిగినటువంటి ఒక తిరుగుబాటు. అట్లాగే నిజాము నవాబు మంచివారు కదా అంటే నిజాం నవాబు ఆర్ట్స్ కాలేజీ లాంటి దేశంలోని గొప్ప యూనివర్సిటీని ఆర్ట్స్ కాలేజీని నిర్మించారు, ఉస్మానియా యూనివర్సిటీని. అదేవిధంగా రవాణా వ్యవస్థను నిర్మించారు, నిమ్స్ లాంటి హాస్పిటల్ నిర్మించారు, లేకుంటే చెస్ట్ హాస్పిటల్ నిర్మించారు, పిల్లల ఆసుపత్రి నిర్మించారు. అనేక రకాల ప్రజా ఉపయోగమైనటువంటి పనులు నిర్వహించారు. కానీ పాలన ఏంటి అన్నప్పుడు అది రాచరిక పాలన ప్రజాస్వామ్య పాలన. ఆనాడు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం కానీ లేదు, ఆనాడు జరిగినటువంటి భూమి కోసం జరిగిన పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అంతా కూడా ఆనాడు ప్రజలు దొడ్డి కొమరయ్య కానీ లేదు బందగి కానీ లేకుంటే షోయిబుల్లా ఖాన్ కానీ లేదు చాకల ఐలమ్మ కానీ ఈ పోరాటాల్లో చరిత్ర ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడ ఆ డిస్ప్యూట్ లోకి పోవటం రాజు గొప్ప ప్రజల గొప్ప, రాజు పాలన మంచిదా, ప్రజల తిరుగుబాటు ప్రజల ఉద్యమాలు గొప్పవా, ఈ చర్చ ఇవన్నీ అప్రస్తుతం. కాబట్టి ఇక్కడ మనం ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. ఉమ్మడిగా ఉన్న ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము అన్యాయానికి గురైన నిధులు నీళ్లు నియామకాల్లో
మాకు అన్యాయం జరిగింది. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం స్టేట్ ఉండేది. హైదరాబాద్ స్టేట్ ని తీసుకుపోయి ఆ ఉమ్మడి అంటే చెన్నై నుంచి విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కలిపి మాకు అన్యాయం చేశారు అనేటువంటి దాని నుంచి 69 తొలిదశ మలిదశ ఉద్యమాల పోరాటం అంతా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఒక ఆకాంక్ష అనుగుణంగా 69లో 300-400 మంది పోలీసు తోటాలకి బలైనా, ఈ దఫా 900 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న మొత్తం ఉద్యమ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర, వాళ్ళ యొక్క బలిదానాల చరిత్ర. కాబట్టి ఈ రాష్ట్రం ఏర్పడింది వాళ్ళ యొక్క త్యాగాల మీద, వాళ్ళ బలిదానాల మీద, వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తి మీద ఈ రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ దిక్సూచిగా, వాళ్ళందరికీ ఒక ఐకాన్ గా ఉన్నటువంటి అమరవీరుల స్తూపాన్ని ఇవాళ ప్రభుత్వం పాత రాచరికపు నమూనాలను చెరిపేసి ఈ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం పోరాడినటువంటి యోధులు చేసిన త్యాగాలు ప్రతిబింబించే విధంగా అమరవీరుల స్తూపాన్ని అక్కడ ఆ లోగోలో పెట్టడం, దాంతో పాటుగా ఇంక ఇతర కొన్ని మార్పులు చేర్పులు ప్రధానంగా చేశారు. ముఖ్యంగా అంటే జనరల్ గా అందరూ కూడా నిజాం సర్కారు, తెలంగాణ సర్కారు లేకపోతే సర్కార్ అనే పదాన్ని కూడా ఒక సుష్టంగా అంటే దాన్ని చాలా నర్మగర్భంగా దాని ఆ పదం వెనకాల ఉన్నటువంటి సర్కార్ అనేటువంటి దాని వెనకాల కూడా రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయి. సర్కార్ అనే పదం కూడా దాన్ని రాచరికపు పోకడలేని రాచరికపు పాలనకి సింబాలిక్ గా ఉంటుంది. శాసన అనేటువంటిదే ప్రజాస్వామ్య పాలనకి సింబాలిక్ గా ఉండే పదం. ఆ పదం విషయంలో కూడా అంత మైక్రో లెవెల్లో, అంత సూక్ష్మ స్థాయిలో దాన్ని పరిశీలన చేసి చర్చించి శాసనాన్ని వాడాలా, సర్కారాన్ని వాడాలా అనే దగ్గర కూడా రాచరికపు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండకూడదు. అంటే ఖచ్చితంగా సర్కార్ అనేటువంటి దానికన్నా శాసనం అనేటువంటిదే కరెక్ట్ పదం అనేటువంటి దాకా కూడా అనేక మంది మేధావులతో, దానికి సంబంధించిన భాషాపరమైన పండితులతో, అదేవిధంగా ప్రజాస్వామికవాదులతో, లౌకిక శక్తులతో, సామాజికవేత్తలతో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చలు తర్వాత ఈ పదమే సూటబుల్, ఈ పదాన్ని పెట్టడమే ప్రజాస్వామ్య పాలనకి సింబాలిక్ గా ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ పదాన్ని పెట్టారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం కానీ మనకు తెలుస్తున్నటువంటి విషయాలు కానీ. అందుకని ఈ లోగోను తయారు చేయడంలో ఏదో ఆసామాషిగా తయారు చేసినట్టుగా కనపట్లేదు. ఎందుకంటే దాంట్లో అనేక డిస్ప్యూట్లు పోవడం, చార్మినార్ అనగాని చార్మినార్ అనేటువంటి ఇందాక ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఒక మనకి ఏదైతే మన ఆత్మ ప్రతిబింబించే తెలంగాణ ఆత్మ ఏంటి అంటే అమరవీరులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాయంటే వాళ్ళ త్యాగాలు. వీటన్నిటికీ సింబాలిక్ గా ఉన్నటువంటి దాన్ని తీసుకోవడం ఇంపార్టెంట్. మిగిలినవి చార్మినార్ ఉంటుంది, గోల్కొండ ఉంటుంది, రామప్ప ఉంటుంది, యాదగిరి గుట్టు ఉంటుంది, లేకుంటే ఇట్లా అనేక సింబాలిక్ ఉన్నాయి. తెలంగాణ అంటే చార్మినారే కాదు, ఇవాళ అనేక ఉంటాయి. మరి గోల్కొండ ఎందుకు తీసుకోకూడదు? గోల్కొండ కోట తీసుకోకూడదా? గోల్కొండ కోటలో కేసీఆర్ ఆగస్టు 15, 15 ఆగస్టులో అవన్నీ నిర్వహించారు. కాబట్టి మరి గోల్కొండ కోటను కూడా పెట్టచ్చు కదా. నిన్న పార్శ్వయాదగిరి లాంటి వాళ్ళు, సాకలైలమ్మ లాంటి వాళ్ళవి, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళ చిత్రాలు కూడా లోగోలో రావాలన్నారు. కాబట్టి వీళ్ళందరివి రావాలంటే అనేక 100 అంశాలు ముందుకు వస్తాయి. కాకతీయ తోరణం పెట్టినప్పుడు రామప్ప పెట్టాలంటారు, రామప్ప పెట్టిన తర్వాత యాదగిరి గుట్టెందుకు కాదంటారు. ఇట్లాంటి వాటిలన్నిటికీ బదులు ఇవన్నీ ఒక డిస్ప్యూట్ లేని అంశంగా, వివాదం లేని అంశంగా, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది, చూడగానే విజిబుల్ గా ఉండాలి, చూడగానే తెలంగాణ ఆత్మని ఆవిష్కరించారు అనే విధంగా ఉండాలి. తెలంగాణ ఆకాంక్షలు గుర్తు చేసుకునే విధంగా నిరంతరం తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ ఆత్మగౌరవం ఇవన్నీ ప్రతిబింబించాలంటే అమరవీరుల స్తూపం ఒకటే పెట్టుకోవడం ద్వారా తెలంగాణ యొక్క ఆత్మను ఆవిష్కరించినట్టుగా, తెలంగాణ ఆకాంక్షను ఆవిష్కరించినట్టుగా, తెలంగాణ ఆత్మాభిమానాన్ని, తెలంగాణ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించినట్టుగా ఉంటుంది అనేటువంటి చర్చలు ఆ సందర్భంగా ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్న చర్చలో వచ్చిందని మనకు తెలుస్తున్న సమాచారం. రైట్ పివి గారు, అయితే ఈ రాజముద్రకు సంబంధించి సర్కార్ అనే పదాన్ని తొలగించడము, అదేవిధంగా శాసన అనే పదాన్ని దాంట్లో చేర్చడం, అంటే శాసన అనే పదం కూడా పూర్వం అంటే చరిత్ర నుంచే ఈ శాసన అనే పదాన్ని తీసుకున్నారా? అంటే శాసన అంటే చట్టాన్ని సూచిస్తుంది అంటున్నారు. అంటే గతంలో ఒకవేళ మనం చరిత్రను తిరిగేసినప్పటికీ కూడా శాతవాహనులు కానీ, ఇక్ష్వాకులు కానీ, ఇంకా విష్ణుకుండిలు కానీ, సో ఈ విధంగా ఏ ఒక్క వర్గాన్ని తీసుకున్నప్పటికీ కూడా వారి యొక్క గొప్పతనాన్ని కానీ, వారు చేసిన పనులను కానీ వాళ్ళు వివరించడానికి శిలాశాసనాలు చేపించుకొని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాలు ఉంటాయి. ఆ శాసనాలను బట్టే వారు ఏ కాలం వారు అనేది తెలిసిపోయే సందర్భాలు ఉన్నాయి. సో మరి అటువంటి శాసన పదాన్ని ఇందులో చేర్చడానికి గల కారణం ఏంటి? అది ఎలా చట్టం అవుతుంది? అంటే శాసనం అనేటువంటి ఇదివరకు రాజు చెప్పిందే వేదం, ఆయన చేర్చిందే శాసనం. అక్కడ ప్రజాస్వామ్యానికి
అక్కడ అసెంబ్లీలు, పార్లమెంట్లు, చట్టసభలు, ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో, గ్రామ పంచాయతీ, జిల్లా స్థాయిలో జడ్పీ సమితి, ఆ రకమైనటువంటి వ్యవస్థలు ప్రజాస్వామ్యం లేదు అక్కడ. రాజు చెప్పిందే శాసనం, చేసిందే శాసనం, చెప్పిందే చట్టం అన్నట్టుగా మనం నానుడు కూడా ఉంది. ఆయన చెప్పిందే శాసనం. ఇప్పుడు కేసీఆర్ గురించి కూడా ఆయన చేసిందే చట్టం, ఆయన చెప్పిందే శాసనం అనేటువంటి పద్ధతిలో. కాబట్టి శాసనం అనేటువంటి పదానికి ఒక విస్తృతార్థం ఉంది. ఏంటి ఆ విస్తృతార్థం? శాసనం అంటే శాసనం ఒక చట్టం చేయాలంటే ఆసామాషిగా నలుగురు కూర్చొని కేబినెట్ లో చేసే చట్టం కాదు. ముఖ్యమంత్రి తన ఇంట్లో కూర్చొని నలుగురు మంత్రులు కూర్చోబెట్టుకొని చేసేది చట్టం కాదు. ఒక చట్టం అంటే ఇప్పుడు మనం అంటాం గ్రామ సభ అంటాం. గ్రామ సభ అంటే ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచి భూసేకరణ విషయాల్లో కానీ ఇతరుల విషయాల్లో కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు గ్రామ సభ అంటాం, పంచాయతీ బోర్డు అంటాం, అదేవిధంగా జిల్లా పరిషత్ అంటాం. శాసనసభకు వచ్చేప్పటికి అందుకనే భారత రాజ్యాంగం 4 అంగాలు అంటాం. ఒక జ్యుడిషియరీ, ఎగ్జిక్యూషన్, లెజిస్లేచర్ అండ్ 4th ఎస్టేట్ గా మీడియాను చూస్తాం. ఎందుకు చూస్తారు అంటే దేనికి ఆ అంగాలు ఉన్నాయి. ఒక శాసనం చేయాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో మెజార్టీ, ఈ చట్టం చేయాలంటే ఇంత మెజార్టీ ఉండాలి. ఇది సింపుల్ మెజార్టీ చేసే చట్టాలు ఉన్నాయి, 2/3 మెజార్టీతో చేసే చట్టాలు ఉన్నాయి. కింద చేసిన చట్టాన్ని పై సభ ఆమోదించాలి. ఇప్పుడు శాసనసభ చేసింది శాసన మండలి ఆమోదించాలి, లోక్సభ చేసింది రాజ్యసభ ఆమోదించాలి. కాబట్టి అవన్నీ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదించాలి. కాబట్టి ఒక సిస్టమ్ ఉంది. శాసనం అనేటువంటిది పాత రోజుల్లో శిలా శాసనాలు, లేకుంటే శాతవాహనులు చేసినవి, లేకుంటే ఇక్ష్వాకులు చేసినవి, కాకతీయులు చేసినవి, ఇలాంటి విజయనగరం సామ్రాజ్యం చేసినవి, ఆ శ్రీకృష్ణదేవరాయలు చేశారు. అంటే అవి చట్టాలంటే ఆ చట్టానికి ఈ చట్టానికి, ఆ శాసనాలకి ఈ శాసనాలకి ఆస్మాన్ ఫరక్ తేడా ఉంది అనేటువంటిది చరిత్రకారులు చెప్పేటువంటి. రైట్. థ్యాంక్ యూ పివి గారు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.